పార్టీలో చేయలేదు సార్. పార్టీ ఆదేశాలు శిరసావహిస్తాను చెప్పాను. పార్టీ ఆదేశిస్తే ఏమైనా చేస్తాను. ఇప్పుడు ఆదేశిస్తే పోటీ చేస్తారంటే పార్టీ ఆదేశిస్తూ ఏదో చేస్తా చెప్పాను. అన్ని అందరూ వస్తాయి సార్. అర్థాలు రకరకాల ప్రశ్న వేయకండి. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేయలేదు సిద్ధమండి. మామూలు అవమానం కాదు సార్. రాయబారం చేశారు సార్, వస్తున్నారు సార్, వెల్కమ్ సార్, వెల్కమ్ చెప్తారు, ఆహ్వానిస్తారు చెప్పారు. మళ్ళా వచ్చేసి జనవరి 20 తారీఖులకు వస్తున్నారండి, లేదు అయోధ్య చెల్లుతున్నాం వస్తున్నారు. 23 వచ్చేసారండి, 24, 25 ఏమంటే వచ్చేసి ఫోన్ చేసి సార్ మీకు నాకు ఉన్న స్నేహం చెడిపోవడం 93లో సార్ 6,000 మందికి వంటలు ఇచ్చారు సార్. వచ్చేసి నిన్న మొన్న స్నేహితులు కాదు సార్. నాకు ఆ సైకిల్ ర్యాలీకి 6,000 మంది పోయి వండించారు సార్. అప్పటి నుంచి మా చేత వచ్చే నమస్కారం సార్ సీన్ గారు, రాబోతే నమస్కారాలు. వాళ్ళ పర్మిషన్ కావాలి వాళ్ళకి, వచ్చి ఉండవు చెప్పడం జరిగింది సార్. అదిగో ఇదిగో అదిగో ఇదిగో చెప్పేసి నేను అన్నాను సార్. తర్వాత వాసు గారు వాయిస్ వచ్చారండి, కలుస్తాను. ఎందుకండి 70-80 సీట్లు పొడి చేయండి, ముఖ్యమంత్రి షేరింగ్ అడగండి, నేను శరీరం దాచుకోకుండా పని చేస్తాను. 20 సీట్ల కోసం అన్నింటికి ఆహ్వానిస్తారు. ఎందుకంటే దేనికోసం సేవ చేయాలా? మీకు ముఖ్యమంత్రి ఎట్లా చెప్పండి. ఫస్ట్ మీకు ముఖ్యమంత్రి మీకు 2, 3 చంద్రబాబు నాయుడు గారు పంచుకుందాం, 70-80 సీట్లు తీసుకోండి అని ఆఫర్ చేసి ఉంటే అప్పుడు చెప్పండి సార్, చేస్తారు. ఇంకోటి కూడా చెప్పాను సార్ వాసు గారికి, అయ్యా వాసు గారు చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి పూర్తిగా భూస్థాపితం అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జైలుకి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత బయటకు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత గ్రాఫ్ విపరీతంగా పెరిగిందండి. మీ వల్ల పెరిగింది గ్రాఫ్. చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలా? కళ్యాణ్ గారు జరిగిపోయింది, ఇద్దరు ఆఫ్ పొడి చేసుకుందాం, ముందు 2 తీసుకోండి, తర్వాత నాకు 3 ఇవ్వండి అయింది. అది ఉండాలా వాసు గారు? అటువంటి మాట కూడా పొందడానికి మీకు అర్హత లేకుండా పోయింది. కానీ మీరన్నా అడగా కదా, నేను ఏం చేస్తాను 20 మంది కోసం ఏం చేస్తాను సార్ సర్వీస్. అలాగే బీజేపీ వారికి సార్ విధిగా వస్తారనుకుంది, బీజేపీ నుంచి ఫోన్ అన్నానండి. నాకు మా అబ్బాయికి మంచి పదవులు ఇవ్వద్దు, మా కుటుంబం కోసం కాదు. మీరు 170 సీట్లు పోటీ చేస్తే చెప్పండి, నేను పనిచేస్తాను. 170 సీట్లకి మంచి హైప్ రావాలంటే చెప్పండి, నేను చెప్తాను. 3 ఒకటి స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం అధీనం ఉంచుకుంటామని చెప్పండి. 2 ప్రత్యేక హోదా ఇవ్వండి. 3 పోలవరం ప్రాజెక్ట్ మేము కేంద్రం టేకప్ చేస్తాం అని చెప్పండి. అది కూడా ప్రధానమంత్రి గారు, హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన అందరూ వచ్చి బయటకు చెప్పండి, మీకు సర్వీస్ చేస్తాను. 5 సీట్ల కోసం 6 సీట్ల కోసం మీరు త్యాగం చేయకండి, నన్ను లాక్కండి రోడ్డు మీద. రోజు ఎప్పుడు ఊళ్ళోకి వెళ్ళినా 20 30 నీళ్లు కాలువలు పోసేవారండి. కొంతమంది అయితే పల్లెల్లో అంతేగాని కాడు నీళ్ళు పోసి పల్లెల్లో నీళ్ళు నీళ్ళు పోసుకోవాలండి. అటువంటి అభిమానం పొందిన కాన్స్టిట్యూన్సీ అండి. వాళ్ళ భిక్ష వల్ల ఈరోజు నేను ఈ స్థాయికి వచ్చాను. ఈ పేపర్ ప్రేమేం లేదండి. బీసీ వర్గాలు, దళిత వర్గాలు, మా కాపులు 5% ఉంటారు. ఇతరులు అగ్రకులాలు కొంచెం పేదవారు వాళ్ళు గ్రామంతో వచ్చారు. కానీ పోస్టింగ్లో రకరకాలుగా పెడతా ఉంటారు, బాధాకరం అండి. నేను రాజకీయాలకి కాపులు కారణం కాదండి. నేను ఎవరు అనుమతి తీసుకోవాల్సిన పని లేదు. రాజకీయాలు నా ఇష్టం అండి. మొలతాడు లేనివాడు, రాగు లేనివాడు నాకు రాజకీయ పాఠం చెప్తా ఉన్నాడు, చాలా తప్పు. నేను మా పత్తిపాటి ప్రజలు పిచ్చతోటి రాజకీయాల్లో వచ్చాను. ఇప్పటికీ వారికి ఇచ్చే ఈరోజు వస్తుంది.
వాళ్ళ పిచ్చతోటి ఎన్నో ఉద్యమాలు చేశానండి. కాపుల కోసం చేశాను, దళితుల కోసం చేశాను. నక్సలైట్ సహకరించారని కేసు పెడితే అందులో 2-3 కులాలు కూడా ఉన్నాయండి. దళితులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, ఇతర వర్గాలు కూడా ఉన్నారండి. వాళ్ళు కూడా సాయపడ్డారు. ఇంకో విషయం చెప్తా ఉన్నాను, మనలో ఎన్నికలు వచ్చేయండి, ఎల్లప్పుడు మొత్తం ఓసీ అయిందండి. బీసీ వర్గాలు దళితులు గారు గెలిపించారండి, 10,000 మెజార్టీతో గెలిపించారు. అలాగే రెండోసారి మళ్ళీ ఓసీ అయిందండి, దళితులు ఓసీలో మండపేట చేశారు. ఇంకొకసారి సర్పంచ్ పదవి ఓసీ వస్తే బీసీ వర్గాలు గెలిపించారండి. సెంట్రల్ బ్యాంక్ వచ్చినప్పటికీ బొడ్డు బాసనవరాలకి మెట్లేశానికి పోటీ వస్తే బాసనవరాలు చేశాను. నా వర్గాన్ని, నా మనుషులు కాపాడుకోవడం కోసం ఏదైనా చేస్తాను.